ఎప్పుడైనా గమనించారా? కొన్ని ఆఫీసుల్లో పనిచేస్తుంటే అబ్బో పండగల్లా అనిపిస్తది. కాని కొన్ని చోట్ల మాత్రం ప్రతిరోజూ ఒక యుద్ధంలా ఉంటుంది. ఎందుకని? అసలు ఒక గొప్ప లీడర్షిప్కి సీక్రెటేంటి? వెల్, సైమన్ సెనెక్ చెప్పిన ఒక అద్భుతమైన ఐడియాతో ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచిద్దాం. కొన్ని టీమ్సుంటాయి. అచ్చం ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తాయి. ఒకరికొకరు తోడుగా నిలబడతారు. కానీ అదే టైంలో కొన్ని టీమ్స్లో మాత్రం ఒకరినొకరు కిందకి లాక్కోవాలనే చూస్తారు. ఎప్పుడూ కాంపిటీషనే. ఎందుకలా? అంతేకాదు, మార్కెట్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే కొన్ని కంపెనీలు ఇంకా స్ట్రాంగ్గా నిలబడతాయి. కానీ ఇంకొన్ని ఓ చిన్నపాటి సమస్య రాగానే కుపకూలిపోతాయి. అసలు దీని వెనుక ఉన్న ఆ మ్యాజికేంటి? ఆ పవరేంటి? దీనికి సమాధానం వాళ్ల దగ్గరున్న టాలెంట్ కాదు, వాళ్లకిచ్చే జీతాలు అస్సలు కాదు, వాళ్లు వేసే పెద్ద పెద్ద స్ట్రాటజీలు కూడా కాదు. అస్సలు కారణం ఒకే ఒక్కటే, అదే సరైన నాయకత్వం. ఈ ఐడియా వెనక ఒక పవర్ఫుల్ ఫిలాసఫీ ఉంది. నాయకులు చివరిగా తింటారు. ఇది అమెరికన్ మిలిటరీలో ఫాలో అవుతారు. అక్కడ ఆఫీసర్స్ తమ సోల్జర్స్ అందరూ తిన్న తర్వాతే వాళ్లు భోజనం చేస్తారు. ఎందుకంటే వాళ్ల నమ్మకమేంటంటే లీడర్షిప్ అనేది ఒక పొజిషన్ కాదు, అది ఒక గొప్ప బాధ్యత. సరే, మరి ఆ లీడర్షిప్ ఎలా ఉండాలి? ఇక్కడే మనం సర్కిల్ ఆఫ్ సేఫ్టీ అంటే సురక్షా వలయం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక గొప్ప లీడర్షిప్కి ఇదే హార్ట్, ఇదే గుండెకాయ్. అసలు ఈ సురక్షా వలయం అంటే ఏంటి? ఇదేమైనా గోడ కట్టడమా? కాదు. ఇదొక ఫీలింగ్. మన ఇంట్లో మన వాళ్ల మధ్య మనకి ఎంత సేఫ్గా అనిపిస్తుందో అలాంటి ఫీలింగ్ అనమాట. ఎక్కడైతే ఎంప్లాయీస్ పర్లేదు, మన లీడరున్నాడు, మనల్ని చూసుకుంటాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతారో అదే సురక్షా వలయం. ఇప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్ మధ్య తేడా చూద్దాం. ఒకవైపు ఆ సర్కిల్ ఆఫ్ సేఫ్టీ లోపల అందరిలో ఒక నమ్మకం, ఒక ధైర్యం కనిపిస్తున్నాయి. కానీ రెండోవైపు ఆ సర్కిల్ లేని చోట అంతా భయం, అనుమానం, ఆఫీస్ పాలిటిక్స్. అక్కడ వాళ్ల ఎనర్జీ అంతా పనిమీద పెట్టడం కంటే తమని తాము ఎలా కాపాడుకోవాలి అనే దానిమీదే వేస్ట్ అయిపోతుంది. అందుకే ఒక లీడర్ మొట్టమొదటి అతి ముఖ్యమైన బాధ్యత ఏంటంటే తన టీంలో భయాన్ని క్రియేట్ చేయడం కాదు, వాళ్లను బయటి ప్రపంచం నుంచి, అలాగే వాళ్ల లోపల ఉండే భయాల్నుంచి ఒక షీల్డ్లా, ఒక కవచంలా కాపాడటం. అయితే ఈ నమ్మకం, ఈ సేఫ్టీ ఇవన్నీ కేవలం మాటలేనా? అస్సలు కాదు. దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది. మన బాడీలోనే, మన కెమిస్ట్రీలోనే దీనికి ఆన్సర్ దాగుంది. విషయమేంటంటే మన బ్రెయిన్లో రెండు ఇంపార్టెంట్ కెమికల్స్ ఉంటాయి. ఒకటి ఆక్సిటోసిన్, దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అనొచ్చు. మన లీడర్ మనల్ని నమ్మినప్పుడు, మనకు సపోర్ట్గా ఉన్నప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనలో ట్రస్ట్, లాయల్టీ పెరుగుతాయి. రెండోది కార్టిసాల్, ఇది స్ట్రెస్ హార్మోన్. ఎక్కడైతే భయం, ఇన్సెక్యూరిటీ ఉంటాయో అక్కడ ఇది రిలీజ్ అయి మనల్ని ఎప్పుడూ టెన్షన్లో పెడుతుంది. సో ఒక టీం అద్భుతంగా పర్ఫామ్ చేయాలంటే వాళ్ల మధ్య ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ట్రస్ట్ అనేది జస్ట్ ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, అదొక బయోలాజికల్ రియాక్షన్. దాన్ని క్రియేట్ చేయడమే ఒక నిజమైన లీడర్ పని. ఓకే, ఇంత గొప్ప లీడర్షిప్ ఏమైనా ఫ్రీగా వస్తుందా? ఛాన్సే లేదు. దానికి ఒక వెల చెల్లించాలి, ఒక ప్రైజ్ పే చెయ్యాలి. మరి ఆ ప్రైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ బుక్లో సైమన్ సినెక్ అంటారు, లీడర్షిప్కి మనం చెల్లించే అసలైన వెల మన స్వార్థాన్ని వదులుకోవడం. అంటే మన గురించి మనం ఆలోచించడం మానేసి మన టీం గురించి, మన వాళ్ల గురించి ఆలోచించడం మొదలుపెట్టడం. మరి ఒక నిజమైన లీడర్ని ఎలా గుర్తుపట్టాలి? సింపుల్. ఏదైనా రాంగ్ జరిగితే నాదే రెస్పాన్సిబిలిటీ అని ముందుకొస్తారు. అదే ఏదైనా సక్సెస్ వస్తే ఇది మన టీం క్రెడిట్ అని వెనక్కెళ్తారు. వాళ్ల ఫోకస్ ఎప్పుడూ ప్రాఫిట్స్ మీద కాదు, వాళ్ల మనుషుల మీద ఉంటుంది. ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, భయపెట్టి ఎవరితోనైనా పని చేయించొచ్చు, కానీ వాళ్లతో మనసు పెట్టి పని చేయించలేం. ఎప్పుడైతే ఒక ఎంప్లాయీకి మన లీడర్ మన గురించి కేర్ తీసుకుంటున్నారు అనే ఫీలింగ్ కలుగుతుందో అప్పుడు వాళ్లు తమ బెస్ట్ ఇస్తారు, వాళ్ల సర్వశక్తులు పెట్టి పనిచేస్తారు. సరే, ఇదంతా బాగుంది, థియరీ ఓకే. కానీ ఈ సర్కిల్ ఆఫ్ సేఫ్టీని నిజంగా ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు కొన్ని సింపుల్ స్టెప్స్ చూద్దాం. ఈ సర్కిల్ ఆఫ్ సేఫ్టీకి 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, భయం నుంచి రక్షించడం.
అంటే టీంని అనవసరమైన స్ట్రెస్, పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడు వాళ్ళు ఫ్రీగా పనిచేస్తారు. 2 క్రెడిట్ని ఫ్రీగా ఇవ్వడం. అందరి ముందు మెచ్చుకోవాలి. ఏదైనా కరెక్ట్ చెయ్యాలి అంటే ప్రైవేట్గా చెప్పాలి. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడాలి. 3 శ్రద్ధగా వినడం. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకుని సపోర్ట్ ఇవ్వాలి. 4 వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం. వాళ్ళ కెరియర్ గ్రోత్కి, వాళ్ళ డెవలప్మెంట్కి హెల్ప్ చేయాలి. ఫైనల్గా ఈ పుస్తకం చెప్పే మొత్తం సారాంశం ఒక్కటే. ఒక లీడర్ పని తన కిందున్న వాళ్లతో సర్వీస్ చేయించుకోవడం కాదు, వాళ్లకి సర్వ్ చేయడం, వాళ్లకి సేవ చేయడం. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనం ఒక లీడర్గా ఉన్నా లేదా ఫ్యూచర్లో లీడర్ అవ్వాలనుకున్నా మన చుట్టూ మనం క్రియేట్ చేసే ఆ సర్కిల్ రోజురోజుకీ స్ట్రాంగ్ అవుతుందా లేక వీక్ అవుతుందా? దీనికి సమాధానం మనకే తెలియాలి. ఆలోచించాల్సిన విషయం. जय हो जय हो भारत माता की जय।